జై శ్రీమన్నారాయణ. ఒక వ్యక్తి ఉన్నాడంటండి, 3 రోజుల నుంచి జ్వరం తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళ్తే ఆయన, మీకు ఒక ఇంజెక్షన్ వేయాలి, మీకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి అన్నాడంట ఆ డాక్టర్. డాక్టర్ ఇంజెక్షన్ వేసేటప్పుడు ఈయన కృష్ణ 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 అంటున్నాడంట. అంటున్నప్పుడు ఆ డాక్టర్ని అడిగాడంట, మీరు ఎందుకు కృష్ణ 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 రామ 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 అంటున్నారు? అసలు దేవుడే లేడు, దేవుడే ఉంటే ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? అందరూ చెడు తిండ్లు చెడు ఆహారాన్ని ఎందుకు తింటారు అని చెప్పి అడుగుతాడండి ఆ డాక్టర్. దానికి ఈ జ్వరం వచ్చిన వ్యక్తి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మళ్ళా మరుసటి రోజు వస్తాడండి. ఎవరు ఈ మనిషి ఎవరైతే ఉన్నారో జ్వరం వచ్చి, ఆయన మళ్ళా డాక్టర్ దగ్గరికి వచ్చి, ఈ లోకంలో డాక్టర్లే లేరు అంటారు. ఆ డాక్టర్ ఉండి, ఏంటి మీ ముందరే నేను డాక్టర్ని ఉన్నాను అని అంటాడు. అంటే అప్పుడు మరి ఆ మనిషి ఏమంటాడు తెలుసా అండి, నేను వీధిలో 3-4 చూసినాను, వాళ్ళందరూ వణుకుతూ జ్వరంతో పడుకున్నారు, వాళ్ళకెందుకు జ్వరం ఉంది అంటున్నాడు. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడండి, ఏమని అన్నాడంటే, డాక్టర్లు లోకంలో ఉన్నారు కానీ వాళ్ళు చూపించుకోవడానికి రావడం లేదు. అలానే లోకంలో కూడా భగవంతుడు ఉన్నాడండి, కానీ మనము భగవంతుని ఆశ్రయించడం లేదు. అందరము చెడు వ్యసనాలను వదిలేసి, చెడు అలవాట్లను వదిలేసి భగవంతుని నడవడికల్లో నడుద్దాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.